ఒక్క నిమిషం పెట్టండి క్లాత్. రెడీ ఉంటే చెప్పండి. అందరికి మేము అరేంజ్ చేస్తాము. మెయిన్ రీజన్ అంటే ప్రొద్దుటూరులో ఒక పెద్ద క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ మనమే డిటెక్ట్ చేస్తాం. న్యాప్ దెమ్. ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం భావన మేడం లీడర్షిప్లో ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ మనమే సర్వేలెన్స్ పెట్టాం. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పటి వరకు. ప్రొద్దుటూరులో బెట్టింగ్ జరుగుతుంది, ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఒక సర్వేలెన్స్ నెట్వర్క్ మేము ఏర్పాటు చేశాము. దీంట్లో ఈ సక్సెస్ వచ్చింది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, ఒక పాయింట్ నాకు చెప్పాల్సింది ఈ కేసులో. ఈ కేసు మామూలుగా బెట్టింగ్ కేసు కాదు, జస్ట్ రొటీన్ బెట్టింగ్ కేసు ఏం కాదు. ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు. ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎకనామిక్ ఆఫెన్స్ అండ్ సీరియస్ సైబర్ ఆఫెన్స్ కేసు. దీంట్లో ఎక్స్టార్షన్ యాంగిల్ కూడా ఉంది. ఎక్స్టార్షన్ కేసు మీరు ఎఫ్ఐఆర్ చూస్తే 3085 ఎక్స్టార్షన్, 1112 మేము ఇన్వోక్ చేసాము. దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది, ఎకనామిక్ ఆఫెన్స్ యాంగిల్ ఉంది, సైబర్ క్రైమ్ ఆఫెన్స్ ఉంది. దీంట్లో డీటెయిల్స్ నేను బ్రీఫ్గా చెప్తాను. వన్ పర్సన్, ఒక వ్యక్తి బై నేమ్ జగన్, పోలీస్కి ఈ సర్వేలెన్స్ మేము పెడుతున్నాము. దీంట్లో ఆయనకి పోలీస్కి అప్రోచ్ అయ్యాడు. కొంతమంది వ్యక్తి ఉన్నాడు, నాకు బెదిరించి నా నుంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్తున్నారు. సో జాబ్ పోయింది. ఆయన కొంతమంది A1 A2 A3 మీకు ఇచ్చిన ప్రెస్ నెట్లో మీరు పేరు చదవచ్చు. A1 A2 A3 దగ్గర వెళ్ళి నాకు ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ జాబ్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్ ఏదో ఒక చెప్పి ఆయన ద్వారా 5 బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటాడు. వీళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఏం చేస్తాడంటే ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించి కొన్ని రోజుల్లో ఏమవుతుంది, ఆయన బ్యాంక్ అకౌంట్స్ అంతా ఫ్రీజ్ అవుతాయి. బ్యాంక్ వాళ్ళే ఫ్రీజ్ చేస్తారు. డైలీ లిమిట్స్ దాటిన తర్వాత బ్యాంక్ ప్రొసీజర్ ప్రకారం ఫ్రీజ్ చేస్తారు. ఆయన వీళ్ళు A1 A2 A3 మీకు ఇచ్చిన పేరు. A1 ఈజ్ అర్ల చెన్న కృష్ణ, లింగాపురం విలేజ్, ప్రొద్దుటూరు మండల్. A2 ఈజ్ A1 ఈజ్ వీరశంకర్, లింగాపురం విలేజ్, ప్రొద్దుటూరు మండల్. A2 ఈజ్ చెన్న కృష్ణ, ఏం లింగాపురం విలేజ్. చంద్ర ఈజ్ నాయనుపల్లి విలేజ్ నియర్ పొరుమామిల, ఆయన A3. వీళ్ళందరూ రిలేటివ్స్ మన ఇన్వెస్టిగేషన్లో బయట వచ్చి. వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఇప్పుడే ఒక ఆర్గనైజ్ క్రైమ్లో పార్ట్ అయ్యారు, మేము మీకు చంపిస్తాం, ఎందుకంటే ఇంకా బ్యాంక్ అకౌంట్స్ కావాలి నుంచి. పోలీస్ దగ్గర వెళ్తే బాధ పెడతాం, పోలీస్ దగ్గర వెళ్తే మీకు చంపిస్తానంటే బెదిరించారు. సో ఆయన మనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సో మీ జస్ట్ ఎడ్యుకేషన్ ప్రకారం ఈ కోసం మేము పెట్టాము. వెనకాల కూడా మీరు చూడొచ్చు, కాపీస్ కూడా మీకు ఇస్తాము. దీంట్లో నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అంత ర్యాకెట్ ఎలా నడుస్తుంది. కొంతమంది ఎవరైతే కింగ్ పిన్ ఉంటారు ఆ బెట్టింగ్ ర్యాకెట్కి, వీళ్ళు ఏం చేస్తారు, కొంతమందికి అరేంజ్ చేస్తారు, నాకు
బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ కావాలి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, నాకు ఇచ్చేయండి ఆ బ్యాంక్ అకౌంట్స్, మీకు డబ్బు ఇస్తాను అట్లాంటి చెప్తాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్ కావాలి, సిమ్ కార్డ్ కావాలి. ఆ సిమ్ కార్డ్ కూడా వేరే ఊరు నుంచి వేరే చోట నుంచి ఫేక్ సిమ్ కార్డ్ ఏర్పాటు చేస్తారు. తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడో ఆయనకి అన్ని లాగిన్ డీటెయిల్స్, బ్యాంక్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆయన ఏం చేస్తారు, ఒక వెబ్సైట్ ఉంది royalbook65.com అని చెప్పి, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్. జస్ట్ బెట్టింగ్ కాదు, గ్యాంబ్లింగ్, మట్కా, ఇల్లీగల్ చైల్డ్ పోర్నోగ్రఫీ అన్నీ ఉన్నాయి. ఈ దుబాయ్ నుంచి, యూకే నుంచి, యుఎస్ నుంచి వెబ్సైట్ అంతా ఆపరేట్ చేస్తారు. ఆ బిజినెస్ మోడల్ ఏంటి, సపోజ్ మీకు బెట్టింగ్ చేయాలి, సో ఎవరొకరి చోట మీకు డబ్బు పెట్టాలి, ఆ మ్యాచ్ ఉంటే డబ్బు పెట్టాలి, ట్రాన్సాక్షన్ చేయాలి. దీనికోసం బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కావాలి. సో ఈ దుబాయ్లో ఉన్న, యూకేలో ఉన్న ఆపరేటర్స్ ఏం చేస్తారంటే వీళ్ళకి కూడా ఈ బ్యాంక్ అకౌంట్స్ కావాలి. సో ఇక్కడ ఉన్న క్రికెట్ బుకీస్ ఏం చేస్తారు, ఈ అన్ని బ్యాంక్ అకౌంట్స్, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ విత్ ఫేక్ సిమ్ కార్డ్ కలెక్ట్ చేస్తారు. దుబాయ్ వాళ్ళకి, యూకే వాళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఎవరొకరికి బెట్టింగ్ చేయాలంటే టెలిగ్రామ్ ద్వారా కానీ, సిగ్నల్ ద్వారా కానీ, వాట్సాప్ కాల్స్ ద్వారా కానీ వీళ్ళతో కాంటాక్ట్ అవుతారు, నాకు బెట్టింగ్ చేయాలి. సో వీళ్ళ ఇంటర్న్స్ ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళకి ఇస్తారు, అకౌంట్ డీటెయిల్స్. సో ఎవరికి బెట్టింగ్ చేయాలంటే ఆయన ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెడతారు. ఆ మ్యాచ్ ఉంటే ఆర్ ఎనీ గ్యాంబ్లింగ్ ఉంటే ఆర్ ఈవెన్ పోర్నోగ్రఫీ కోసం కూడా సేమే మోడస్ ఆపరండి, కానీ ఈ కేసు బెట్టింగ్ సంబంధించి. సో ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెడతారు, ఏదైనా రిజల్ట్ వస్తే సేమ్ మనీ మళ్ళీ ఆ అకౌంట్లో వస్తుంది ఆర్ ఆ అకౌంట్ నుంచి పోతుంది. సో ఇక్కడ ప్రొడ్యూటర్ ఉన్న వాళ్ళు బుకీస్ ఏం చేస్తారు, ఈ బ్యాంక్ అకౌంట్స్ ఫస్ట్ ఫేక్ సిమ్ కార్డ్స్తో ఫేక్ మ్యూల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఆ అకౌంట్ సెల్ చేస్తారు బయట ఉన్న వాళ్ళు. తర్వాత ఈ అంతా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు. డబ్బు కలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్లో పెట్టడం, ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి బయట ఉన్న వాళ్ళకి డబ్బు ఇవ్వడం, బయట ఉన్న నుంచి అవుట్ సైడ్ ఇండియా ఉండొచ్చు, వేరే స్టేట్లో ఉండొచ్చు, వీళ్ళ నుంచి డబ్బు కలెక్ట్ చేసి మళ్ళీ ఆ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే వీళ్ళకి ఇవ్వడం. సో ఈ అంతా ఆర్గనైజ్ ఒక పద్ధతిలో ఇదంతా నడుస్తుంది. సో A1, A2, A3 మేము ఇప్పుడే జస్ట్ మొన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. పోలీస్ కస్టడీలో ఇప్పటి వరకు మేము 6 అక్యూజ్కి మేము అరెస్ట్ చేసాము. సూన్ 2 కోసం A1 అండ్ A3 ప్రస్తుతానికి పోలీస్ కస్టడీ లేదు. సూన్ వీళ్ళు కూడా టీమ్స్ తిరుగుతున్నాయి, వీళ్ళు కూడా మేము అరెస్ట్ చేస్తాం. సో బేసిక్ క్రక్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్, ఎకనామిక్ ఆఫెన్స్, సీరియస్ సైబర్ ఆఫెన్స్. సో ఈరోజు 6 మందికి మేము అరెస్ట్ చేసాము. రెడ్ 100 మేము అరెస్ట్ చేస్తాం. వీళ్ళ నుంచి మీరు ఇక్కడ చూస్తే 6.8 lakhs క్యాష్ సీజ్ చేయడం జరిగింది, 8 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది, పాస్బుక్స్ అండ్ చెక్ బుక్స్ కూడా వీళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. డిజిటల్ ట్రాన్సాక్షన్ మీరు చూస్తే జస్ట్ ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్స్ మన అనుమానం ప్రకారం 80 to 100 crores వరకు కూడా ఈ ఫ్రాడ్ ఉండొచ్చు. ప్రొద్దుటూరులో ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము, ఖచ్చితంగా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ తర్వాత కరెక్ట్ ఫిగర్స్ మీరు వస్తాయి. కరెక్ట్ అప్ టు 3 crores కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది. 100% ఎవిడెన్స్ మనకి 8.8 lakhs వరకు మనకి ఎవిడెన్స్ దొరికింది. ఆ ఎవిడెన్స్ కూడా మేము అంత సీజ్ చేసి ప్రిపేర్ చేసి ఉన్నాం. అండర్ ఆర్గనైజ్ క్రైమ్ అండ్ ఎక్స్టార్షన్ ఆల్ అక్యూజ్కి మేము ఈరోజు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ఈజ్ ద బేసిక్ క్రక్స్ ఆఫ్ ది కేస్. థ్యాంక్ యూ. ఇది కనెక్టెడ్ లేదు కదా ఈ కేసులో, కేసు సంబంధించి మేము మాట్లాడుతున్నాం. అన్ని పోలీస్కి రేడ్ చేయడం అధికారం లేదు, అట్లా ఇక్కడ కూడా లేదు. లా పోలీస్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో యాజ్ పర్ లా అండ్ రేడ్ యాజ్ పర్ లా. సార్ ఇప్పుడు ఈ కంప్లైంట్స్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా ఎట్లా? కంప్లైంట్ జగన్ ఆయన ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు, ఆయనకి బెదిరించాడు, ఆయనకి ప్రాణహాని క్రియేట్ చేశాడు. అటాక్ చేస్తాము పోలీస్ దగ్గర వెళ్తే, కానీ ఆయన బ్యాంక్ అకౌంట్ అన్ని ఫ్రీజ్ అయింది. ఆ గ్యాంగ్ దగ్గర వెళ్తే, ఎవరైతే A1, A2, A3 దగ్గర వెళ్తే, నువ్వు ఆల్రెడీ ఈ ఆర్గనైజ్ గ్యాంగ్ యాక్టివిటీలో వచ్చాడు, తెలియకుండా వచ్చాడు అని ఇప్పుడే పోలీస్ దగ్గర వెళ్తే చంపేస్తామని చెప్పి ఆయన భయపడి మన దగ్గర వచ్చాడు.
అకౌంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ జాయిన్ చేశారు. ఆయనకు తెలియదు. ఇక్కడ అకౌంట్లో ఇంకేంటి? యంత్రంగా ఎక్కువ జరుగుతుంటుంది సార్ ఈ బెట్టింగ్ అని ఏళ్ళ తరబడి. మేము సర్వేలెన్స్ పెట్టి ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే ఇట్స్ అ బిగ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్. ఎంత డిటెక్ట్ చేయడం జరిగింది. మన సర్వేలెన్స్ పెట్టి ఉన్నాం, జాగ్రత్తగా ఉన్నాం. అది వేరే ఇష్యూ, ఈ బెట్టింగ్ సంబంధించి ఇష్యూ లేదు. రేపు ఆ జ్యూరిడిక్షన్లో ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా దీంట్లో యాక్షన్ ఉంటుంది. లో ఏదో ఒక మేము ప్రెస్ మీట్లో మీరు ఇచ్చాము, ఎవిడెన్స్ అప్పటి వరకు ఉంది. ఏదైనా కనెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా మేము అది కూడా ఇన్వెస్టిగేట్ చేద్దాం. అంటే గత గవర్నమెంట్లో పోలీసులు అందరూ కొద్దిగా ఎక్కువగా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాదు, జస్ట్ హియర్సే వల్ల మేము ఏం చేయలేము. ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాలి. ఈ కేసులు చూస్తే మేము ఎవరికి అరెస్ట్ చేశారు, వీళ్ళ మీద క్లియర్ మనీ ట్రైల్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, డిజిటల్ ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ఉంటేనే మేము అరెస్ట్ చేస్తాం. వితౌట్ ఎవిడెన్స్ మేము ఏం చేయలేము. క్రికెట్ బెట్టింగ్లో ప్రతి నెల ఒకటి 5 లక్షల రూపాయలు ముట్టుకున్నారని ఒక ఆరోపణ. అది అంతా హియర్స్ ఆరోపణ. మీరు ఫ్యాక్ట్స్ తీసుకురండి, వాట్ ఎవర్ యాక్షన్, లీగల్ యాక్షన్ మేము తీసుకుంటాం. ఒక 2 పాయింట్స్ నేను మళ్ళీ చెప్తాను. ఈ రాయల్ బుక్ 65 సైట్ కంప్లీట్లీ ఇల్లీగల్ వెబ్సైట్. దీంట్లో ఆనరబుల్ డీజీ సార్కి మేము ఇక్కడ లెటర్ రాస్తున్నాము. అట్లాంటి వెబ్సైట్, ఈ పర్టికులర్ వెబ్సైట్ అంతా బ్లాక్ చేయడానికి మేము ట్రై చేస్తాం, బ్లాక్ చేస్తాం. సెకండ్ ఆఫ్ ఆల్, ఆర్గనైజ్ క్రైమ్ ఎకనామిక్ ఆఫీస్ ఇక్కడ కూడా ఉంటే కొత్త లాస్ ప్రకారం వీళ్ళ ప్రాపర్టీ అటాచ్ చేయాలి. ఈ బెట్టింగ్ వల్ల ఎంత ప్రాపర్టీ సంపాదించారు, అక్యూజ్డ్ ఉన్నారు, వీళ్ళ ప్రాపర్టీ గవర్నమెంట్కి అటాచ్ చేయాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వీళ్ళకి రిటర్న్ చేయాలి. అది ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ కూడా మేము స్టార్ట్ చేస్తాం. సమ్ బెంగళూరు కనెక్షన్స్ బయటికి వచ్చింది. పెద్ద ర్యాకెట్ అనుకున్నాం మేము. జస్ట్ 2 days అయింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి. అంత థరోగా ఇన్వెస్టిగేషన్, డీప్ లాజికల్ వరకు మేము తీసుకువెళ్తాం. పోలీస్ ఎఫర్ట్, ఇట్లాంటి కేసెస్ డిటెక్ట్ చేయడం ఈజీ కాదు. ఎందుకంటే ఈ అంతా సిస్టమ్ చాలా టెక్నాలజికల్లీ వీళ్ళు స్మార్ట్ ఉంటాడు. అవుట్ సైడ్ ఇండియా కనెక్షన్స్ ఉంటాయి.